హిందుత్వవాదులు ఎన్ని మాటలన్నా ఎన్ని రోజులు భరించాం. వాళ్ళు ఎన్ని దాడులు చేసినా ఎన్ని రోజులు సహించాం. ఓపికకి కూడా హద్దు ఉంటుంది కదా. ఒక గదిలో పడేసి పిల్లని కొడితే అది కూడా తిరగబడుతుంది. అలాంటిది చీము నెత్తురున్న మనుషులు తిరగబడకుండా ఉంటారా? క్రైస్తవ్యం కూడా తిరగబడుతోంది. తట్టుకోలేకపోతున్నటువంటి హిందుత్వవాదులు పాస్టర్స్ మీద, క్రైస్తవ సంఘం మీద, బైబిల్ గ్రంథం మీద బురద జల్లే పనిలో ఉన్నారు. భరద్వాజ పేరు మీరు వినే ఉంటారు. లలిత్ కుమార్కి తోడు దొంగ. అదే గల్లా పట్టుకొని పోలీసులు ఏడ్చుకెళ్లారే, మెడబట్టుకొని పోలీస్ జీప్లోనికి నెట్టి తీసుకుని వెళ్ళారు. పట్టతల వేసుకుని ఉంటాడు. హైదరాబాద్లో రంగురాళ్ల వ్యాపారి కేసులో అరెస్ట్ అయ్యారు వీళ్ళిద్దరూ కూడా, 60 లక్షలు డిమాండ్ చేసి. అతను నా గురించి ఒక వీడియో చేశాడు, ఫేక్ పాస్టర్లు, ఫేక్ ప్రచారాలు అని. మాది హిందూ మతం, మాది హిందూ దేశం, భారతదేశంలో ఉండే వాళ్ళందరూ హిందువులే, క్రైస్తవులకి ముస్లింలకి ఇక్కడ మాట్లాడే హక్కు లేదు, క్రైస్తవులు మత మార్పిడి చేస్తుంటారు, ముస్లింలు పాకిస్తాన్ గురించి పొగుడుతూ ఉంటారు, వాళ్ళు దేశద్రోహులు, దళితులు అంటరాని వాళ్ళు అని మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాను. భారతదేశ క్షేమం కోసం బ్రాహ్మణ మతం ఏం చేసింది ఇప్పటి వరకు? ఈ దేశ క్షేమం కోసం, ఈ దేశంలో ఉండే హిందువుల క్షేమం కోసం మీ బ్రాహ్మణ మతం ఏం చేసింది ఇంతవరకు? నా ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు ఎవరైనా. ఒక్క స్కూల్ కట్టించారా మీ బ్రాహ్మణ మతం ద్వారా? ఒక్క కాలేజ్ కట్టించారా? మీ బ్రాహ్మణ మతం నుంచి ఒక్క హాస్పిటల్ కట్టించారా? మీ బ్రాహ్మణ మతం నుంచి ఒక్క అనాథాశ్రమం, ఒక్క వృద్ధాశ్రమం కట్టించారా? మీ బ్రాహ్మణ మతం ద్వారా మిషనరీ కార్యక్రమాలు ఎక్కడైనా జరిగాయా? చారిటీ కార్యక్రమాలు ఎక్కడైనా జరిగాయా? భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులుగా మిగిలిపోయిన హిందూ కుర్రాళ్ళ కోసం మీ బ్రాహ్మణ మతం ఏమైనా చర్యలు తీసుకుందా? ఆత్మహత్యలు చేసుకొని సరిపోతున్నటువంటి రైతుల కోసం, హిందూ రైతుల కోసం మీ బ్రాహ్మణ మతం ఏమైనా స్కీములు కానీ, మీ ప్రభుత్వాలు ఏమైనా చర్యలు కానీ చేపట్టాయా? భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, బ్రాహ్మణ మతం కావచ్చు, మీరు ఎవరైనా సరే కనీసం జలప్రళయాలు లాంటివి వచ్చినప్పుడు కానివ్వండి, భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు కానివ్వండి, కరోనా లాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే యుద్ధాలు జరిగినప్పుడు కానివ్వండి, ఏమన్నా సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారా? ఏమైనా చేశారా మీ బ్రాహ్మణ మతం ద్వారా? అంటే తెలియక అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్తారు, మీరు పండితులు కదా. బ్రాహ్మణ మతం ప్రవేశపెట్టిన ఏమన్నా ఉంటే చెప్పమంటారా? సతీ సహగమనాన్ని తీసుకొని వచ్చింది భారతదేశ ప్రజల మీద, భారతదేశ ఆడబిడ్డల మీద రుద్దింది మీ బ్రాహ్మణ మతమే. సతీ సహగమనం మా గ్రంథాల్లో ఎక్కడుంది అని అంటారు, మీ గ్రంథాల్లోనే రాసింది. ఒంటి మీద కొన్ని కోట్ల వెంట్రుకలు ఉంటాయి. చనిపోయినటువంటి భర్తతో కానీ చితిమంటల్లో తగలబడితే అన్ని సంవత్సరాలు, ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాల కాలం పాటు స్వర్గంలో సుఖంగా బ్రతకొచ్చు భర్తతో అని చెప్పి పసిబిడ్డలను తీసుకెళ్ళి, నిండు యవ్వనంలోనికి రాని బిడ్డలను తీసుకుని వెళ్ళి వృద్ధాప్యంలో ఉండి చనిపోయినటువంటి భర్తలతో చితిమంటల్లో తగలబెట్టింది మీ బ్రాహ్మణ మతం. సతీ సహగమనానికి ఊపిరి పోస్తుంది మీరు, దాన్ని పెంచి పోషించింది మీరు. ఎంతో మంది ఆడబిడ్డల్ని ప్రాణాలతో ఉండగానే చితిమంటల్లో తగలబెట్టినటువంటి ఘనత మీ బ్రాహ్మణ మతానికి చెందుతుంది. ఇక బాల్య వివాహాలు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు వయసు లేని బిడ్డల్ని 60 ఏళ్ళు 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వృద్ధులకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసి వారి జీవితాలను ఆగం చేసి, విధవరాళ్ళు మరొక పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేసింది మీ బ్రాహ్మణ మతం. 5 ఏళ్ల వయసులో 10 ఏళ్ల వయసులో ఉండే ఆడపిల్లల్ని 60 ఏళ్ళు 70 ఏళ్ల వయసులో ఉండే వృద్ధులకి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తే వాడి కాటికి కాళ్ళు చాపుకున్నాడు పుట్టుకు అని చచ్చిపోతే ఇక వీళ్ళు బ్రతికినంత కాలం కూడా అలాగ ఉండాల్సిందే. తెల్లచీర కట్టుకొని మూలన నుదుటి మీద బొట్టు తీసేసి, పువ్వులు తీసేసి, గాజులు తీసేసి ఒక మూలన కూర్చోవాలా. వాళ్ళు ఎదురొస్తే అరిష్టం అని చెప్పారు, మొండమోసారని చెప్పారు, మొండమోపులు అని చెప్పారు.
వాళ్ళని శుభకార్యాలకు పిలవలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆడబిడ్డల భవిష్యత్ మొత్తం తిన్నారు మీ బ్రాహ్మణ మతం వాళ్ళు. దున్నపోతులు తిన్నట్లుగా, ఊరపందులు తిన్నట్లుగా వాళ్ళ భవిష్యత్తుని తిన్నారు. బంగారం లాంటి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంగా మార్చి మీ మీ శాడిజాన్ని సంతృప్తిపరుచుకున్నారు, మీగోని సంతృప్తిపరుచుకున్నారు. సతీసాగమనాలు పోను, బాల్య వివాహాలు పోను, జోగిని వ్యవస్థను తీసుకొచ్చింది మీరు. పెళ్ళిళ్ళు కాకుండా ఆడబిడ్డల్ని జోగినీలుగా మార్చి ఊర్లంతా కూడా వాళ్ళని అనుభవించింది మీరు. ఇందులో ఎస్సీల ఆడపిల్లలు ఉన్నారు, ఎస్టీల ఆడపిల్లలు ఉన్నారు, బీసీల ఆడపిల్లలు ఉన్నారు. కానీ అందులో మళ్ళీ కమ్మలు కానీ, రెడ్లు కానీ, వెలమలు కానీ, బ్రాహ్మణుల ఆడపిల్లలు కానీ ఉండరు. మళ్ళీ అందులో మా ఆడబిడ్డల్ని మృగాల్లాగా అనుభవించింది మీరు జోగిని వ్యవస్థ పేరుతో. ఎప్పటికి కూడా వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. మీ హిందుత్వంలోనే, క్రైస్తవ్యంలో కానీ, ఇస్లాంలో కానీ ఇలాంటి వ్యవస్థలే ఉండవు. దేవదాసి వ్యవస్థను ప్రవేశపెట్టింది మీరు. ఆలయంలో ఉండే దేవుని విగ్రహానికి చిన్న బిడ్డల్ని ఇచ్చి పెళ్లిళ్ళు చేసి మాతంగులుగా మార్చి, దేవదాసులుగా మార్చి ఊరంతా కలిసి, గుడి పూజారులు అందరూ కలిసి ఒకరి తర్వాత ఒకరు అనుభవించుకుంటా వాళ్ళ బ్రతుకుల్ని ఛిద్రం చేసింది మీరు. వాళ్ళకొక బ్రతుకు లేకుండా, వాళ్ళకొక ఫ్యామిలీ లేకుండా, వాళ్ళకొక జీవితం లేకుండా చేసింది మీరు. ఈనాటికి కూడా మారుమూల ప్రాంతాల్లో ఈ దేవదాసి వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. దీని అంతటికి కారణం మీ బ్రాహ్మణ మతమే, మీ హిందూ మతం. కాదని చెప్పగలరా మీరు? పసిబిడ్డల్ని తీసుకొని వెళ్ళి నదుల్లో పడేసి, నదులకు మొక్కుబళ్ళు చేసుకొని చిన్న చిన్న బిడ్డల్ని తీసుకొని వెళ్ళి నదుల్లో పడేసి వాళ్ళని చంపింది మీరు. అగ్నిగుండాలను దాటించి వాళ్ళ ప్రాణాలు తీసింది మీరు. మండుతున్నటువంటి అగ్నిలో పడేసి వాళ్ళని చంపింది మీరు. పసిబిడ్డలను చంపింది మీరు. వివాహం జరిగినటువంటి ఆడబిడ్డల్ని, పెళ్ళిళ్ళైనటువంటి ఆడబిడ్డల్ని 3 రాత్రులు పెళ్లి చేసినటువంటి వ్యక్తికే ఇచ్చి సంసారం చేయించాలి, ఆ పూజారితో గడిపిన తర్వాతే ఆమె భర్త దగ్గరికి రావాలి అని చెప్పి శాస్త్రం ఇది అని చెప్పి మాట్లాడింది మీరు. దీన్ని బ్రిటిష్ వాడు రద్దు చేశాడు. కాదు అని మీరు చెప్పగలరా? ఇలాంటిది ఒక ఆచారం హిందుత్వంలో లేదు, బ్రాహ్మణ మతంలో ఉండేది కాదు అని మీరు చెప్పగలరా? దాన్ని బ్రిటిష్ వాళ్ళు రద్దు చేశారు. ఒకటా రెండా? చాతబళ్ళ పేరుతో, బాణమతుల పేరుతో, చిల్లంగితనం పేరుతో, క్షుద్రశక్తుల పేరుతో, క్షుద్ర పూజల పేరుతో ఎంతమందిని బలి తీసుకున్నారు? 12 బిడ్డల్ని ఎంతమందిని బలి తీసుకుని ఉంటారు మీరు? భారతదేశంలో ఏదైనా మూఢనమ్మకం ఉంది అంటే అది బ్రాహ్మణ మతానికి సంబంధించిందే. భారతదేశంలో ఏదైనా అజ్ఞానం ఉంది అంటే అది బ్రాహ్మణ మతం పోసినటువంటి అజ్ఞానమే, బ్రాహ్మణ మతం పెంచి పోషించిన అజ్ఞానమే. కుల వివక్ష మీరు ప్రవేశపెట్టింది కాదా? అది ఒక కులం చాలా గొప్పదట. కుల వర్ణ వ్యవస్థ, వర్ణాశ్రమ వ్యవస్థ అనేది అద్భుతమైందంట. చిన్నజీర స్వామి, చిన్న డ్రాయర్ స్వామి చెప్పినట్లు వీళ్ళు చెప్తా ఉన్నారు. అంత అద్భుతమైందా? మీ మూతికి ముంత, ముడి చుట్టూ తాటాకు, కొబ్బరాకులు గట్టి తిప్పుతాం రండి, అంత అద్భుతమైందని చెప్తూ కానీ భరతవర్ష రానాయన. మూతికోసారి ముంత కడతాం, ఒంటి మీద ఉండే బట్టలోడు తీస్తాం, ముడి చుట్టూ తాటాకులు కడతాం, దూరంగా కూర్చోబెట్టి కొబ్బరి కర్రల్లో అవి ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, గెడబంగుల్లో నీళ్లు పోస్తాం తాగుదురు. కానీ గుళ్ళోకి వస్తే గుడి మీద పడిద్దని చెప్పింది మీ హిందూ వ్యవస్థ. హిందూ అనకూడదు, బ్రాహ్మణ వ్యవస్థ. బడిలోనికి వస్తే బడిమైలు పడిద్ది అని చెప్పి ఎప్పటికీ కూడా దళిత విద్యార్థులను బడిలోనికి రానివ్వండి ఎన్నో గ్రామాలు, ఎన్నో సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. బుల్లెట్ వేసుకొని వచ్చాడు దళిత విద్యార్థి అని చెన్నైలో అతని 2 చేతులు నరికిన సందర్భాన్ని మనం చూసాం. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కుర్రాళ్ళు పాయకరావుపేటలో కాళ్ళు చేతులకి తాళ్లు కట్టి చంపి బావిలో పడేసినటువంటి సందర్భాన్ని దళిత కుర్రాన్ని మనం చూసాం. గుర్రం మీద పెళ్లి చేసుకున్నప్పుడు గుర్రం మీద వచ్చాడు అని చెప్పి నడి రోడ్డు మీద అతన్ని బట్టలోడు తీసి అదే గుర్రానికి లాగి ఊరేగించినటువంటి సందర్భాలను చూసాం. బావిలో నీళ్లు తాగారు అని చెప్పి పసిబిడ్డల్ని చెట్లకు కట్టేసి కొట్టిన సందర్భాలను చూసాం. గంగానదిలో స్నానం చేస్తుందని ఒక దళితురాల్ని ఒంటి మీద బట్టలోడు తీసి ఆ తీరం చుట్టుపక్కల ఉరికించుకుంటూ కొట్టిన సందర్భాలను మనం చూసాం. ఎన్ని చెప్పాలి? నోట్లో మూత్రాలు పోయటం మీకు తెలియందా? చంపి పార్సిల్ చేయటం మీకు తెలియందా? మళ్ళీ వర్ణ వ్యవస్థ చాలా గొప్పదంట. మరట్లయితే మాలమాదిగల్ని ఓసీలని, కమ్మారెడ్డి వెలమల్ని బ్రాహ్మణుల్ని ఎస్సీలని మార్చండి. కులం పేరుతో చేసుకునే వృత్తిని బట్టే కులం కదా. మరి వీళ్ళని ఓసీలు అనండి, మీరు ఎస్సీలుగా రండి. హిందువులందరూ బంధువులే అంటారు కదా, వర్ణాశ్రమ వ్యవస్థ చాలా గొప్పదంటారు కదా. కొన్ని రోజులు మీరు ఎస్సీలుగా బతకండి, వాళ్ళకి ఓసీ కేటగిరీ ఇవ్వండి. కమ్మారెడ్డి వెలమ అని మాలమాదిగలు పిలవండి, కమ్మారెడ్డి వెలమల్ని
బ్రాహ్మణుల్ని మాలమాదిగలని పిలవండి, ఒప్పుకుంటాం మేము. అప్పుడు చాలా విశాల స్వభావం కలిగిన వాళ్ళు మీరు అని కథలు చెప్తున్నావా భరతవర్ష? నీ కథలు నీ ఎడ్డి బర్రెలకే చెప్పుకో, ఇంతే అయ్యి, దేవుని పిల్లలకు కాదు. కుల వ్యవస్థ భయంకరమైనటువంటి కుల వ్యవస్థ. ఈ రాక్షసి ఎంత మందిని చంపిందో, ఎన్ని ప్రాణాలు తీసుకుందో. ఇప్పటికీ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన అమ్మాయిలు దళితుల అబ్బాయిలను పెళ్లిళ్ళు చేసుకుంటే రోడ్ల మీద నరుకుతూ ఉన్నారు. మీరు చూడట్లేదా ఎంత దారుణంగా నరుకుతూ ఉన్నారు? కత్తులతో నరికి చంపుతూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని దరిద్రం అంతా కూడా మీ బ్రాహ్మణ మతంలోనే ఉంది. ఇవాళ మీరు క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. క్రిస్టియానిటీ ఇవాళ చాలా మంది చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారంటే క్రిస్టియన్ మిషనరీ స్కూల్సే కారణం. ఎంతో మంది వైద్యం పొందుతున్నారు ఉచితంగా అంటే క్రిస్టియన్ హాస్పిటల్స్, మిషనరీ హాస్పిటల్స్ కాదు, అనాథాశ్రమాలు. అరే ప్రపంచంలో తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలోకి వచ్చాక బయటికి గెంటేసేది బత్తాయిగాళ్లే. ఇళ్లలో ఉంచుకోరు, ఆస్తులు తీసుకుంటారు. వాళ్ళని బయటికి గెంటేస్తే ఎక్కడ బ్రతకాలో తెలియక ముద్ద పెట్టేవాళ్ళు లేక వాళ్ళు విలవెల్లాడుతూ దిక్కులేని చావులు చేస్తూ ఉంటే వాళ్ళ కోసం అనాథాశ్రమాలు కట్టించింది, వృద్ధాశ్రమాలు కట్టించింది క్రిస్టియానిటీ. పసిబిడ్డల్ని కని దున్నపోతుల్లా కని చెత్త కుప్పల్లో భరేస్తూ ఉంటే వాళ్ళని తీసుకెళ్లి పెంచుతుంది క్రిస్టియానిటీ. ఇవాళ కాలేజెస్ కట్టింది, స్కూళ్ళు కట్టింది క్రిస్టియానిటీ. వైద్యం క్రిస్టియానిటీ తీసుకొచ్చింది. అనాథల్ని వృద్ధుల్ని చేర్చుకోవడమే కాదు, కుష్ఠరోగుల్ని గుండెలకు అద్దుకుంది. మిషనరీలు వచ్చారు, వాళ్ళ సంపాదనలో నుంచి దశంభాగం తీసి నిరుపేదలకు అందించారు. మీరేం చేశారా? మీరు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. క్రిస్టియానిటీ గురించి మాట్లాడడానికి మీ బ్రాహ్మణ మతానికి సరిపోదు, అంత సీన్ లేదు మీ బ్రాహ్మణ మతానికి. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఏ వైపు చూసినా క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో బ్రతుకుతున్న హిందువుల మీద ఏ క్రైస్తవుడు కూడా మతాన్ని బట్టి దాడి చేయట్లా. అక్కడ గుళ్ళు కట్టుకుంటున్నారు హిందువులు, గోపురాలు కట్టుకుంటున్నారు, భగవద్గీతలు పంచుకుంటున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు, పూజలు చేసుకుంటారు. 99% క్రైస్తవులు ఉన్న దేశాల్లో 1% ఉన్న హిందువులు మంచిగా బతుకుతూ ఉన్నారు. కానీ ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో మాత్రం క్రైస్తవుల మీద నిరంతరం, ముస్లింల మీద, దళితుల మీద నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నారు హిందుత్వవాదులు. మీరు చేసిన ఏమన్నా ఉంటే చర్చిలు పడగొట్టారు, మసీదులు పడగొట్టారు, బైబిల్ గ్రంథాలు తగలబెట్టారు, ఖురాన్ గ్రంథాలు తగలబెట్టారు, ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగించారు, పాస్టర్లను చంపారు, మౌలానాలను చంపారు, ప్యాన్ నీళ్లు జల్లారు, అసభ్యంగా మాట్లాడారు, వల్గర్గా మాట్లాడతారు. మీకు వచ్చిన బూతులు ఎవడికి రావు ప్రపంచంలో, అంత నీచంగా మాట్లాడగలరు. మీరేమైనా చేయగలిగేది ఉంటే ఇదే. చదువుకునే పిల్లల చేతుల్లో కత్తులు పెట్టి, కర్రలు పెట్టి, తుపాకీలు పెట్టి ఆర్ఎస్ఎస్లో తిప్పుతూ ఉన్నారు. మీ పిల్లలనేమో విదేశాల్లో చదివిస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు హిందుత్వంలో ఉన్న వాళ్ళనేమో కర్రలో కత్తులు తుపాకీలు ఇచ్చి రోడ్ల మీద తిప్పుతూ ఉన్నారు, బైరాగులు చేసినట్టు చేస్తూ ఉన్నారు వాళ్ళని. గోవు, గోమాత, ఆవు మంచిది. వృద్ధాప్యంలోకి వచ్చే వరకు కూడా పాలు తాగి మరి చనిపోయే ముందు తీసుకెళ్లి దాన్ని ఎస్సీలకి ఎందుకు ఇస్తున్నారు? ఆవుల్ని కోసుకుని తినమని ఇస్తున్నారా? తల్లి చనిపోతే చాలా జాగ్రత్తగా కర్మలు చేస్తారు కదా, మరి మీరు కూడా చేయొచ్చు కదా. ఆవు చనిపోయినప్పుడు కర్మకాండాలు జరిపించవచ్చు కదా. బ్రతుకున్నంతకాలం పాలు తాగి చనిపోయే టయానికి తీసుకుని వెళ్ళి దాన్ని ఎస్సీలకి ఇచ్చి వాళ్ళు కోసుకుని తినమని చెప్పి దాన్ని మోసుకెళ్లేది వాళ్ళు, కోసుకునేది వాళ్ళు, దాని సమాధి కార్యక్రమాలు చేసేది వాళ్ళు, దాన్ని మంచి చెడు చూసుకునేది వాళ్ళు. పాలు తీయడం వచ్చా కనీసం మీ బతుకులకి? ఆవుని ఎప్పుడైనా కడిగారా? ఆవుకి ఎప్పుడైనా ఇంత గడ్డేశారా? ఆవుకి ఏదైనా రోగం వస్తే ఒక హాస్పిటల్లో చూపించారా? మరి మత్స్య అవతారం కదరా, దశావతారాల్లో ఒకటి మత్స్య అవతారం కదా. చేపలు ఎందుకు తింటున్నారు? చేప మత్స్యం కదా. దశావతారాల్లో ఒకటి వరాహ అవతారం కదా. మరి అడవి పందులు ఎందుకు తింటున్నారా? తినకూడదు కదా. ఆవుకుండే ప్రాధాన్యత దేనికి ఉండదు అనమాట. అవతారాలకు కూడా లేదు ఆవుకుండే ప్రాధాన్యత. గోరక్ష దళం పేరుతో ప్రాణాలు తీస్తారు మీరు. 12 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లలో ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలలో మొదటి స్థానంలో భారతదేశం ఉంది. ప్రధానమంత్రి మేవాడు, కేంద్ర హోంమంత్రి మేవాడు, రాష్ట్ర మంత్రులు మేవాళ్ళు, ముఖ్యమంత్రులు మేవాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్లు మేవాళ్ళు, జడ్జిలు మేవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీది, ఆస్తులు మీవి, అంతస్తులు మీవి, అధికారం మీది, బలం మీది, జనబలం మీది. మరి దేశంలో ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలలో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఎట్లుంది?
మీరు చంపి మీరు అమ్ముకుంటా ఆవు పేరుతో చంపి పిండం పెట్టి ఏడ్చాడంటే ఇంట్లో కూర్చోనప్పుడు అట్లుంది మీ వ్యవహారం. ప్రతి విషయంలో స్వార్థమే. నిజాలు మీరు ఒప్పుకోలేరు. నిజాలు మాట్లాడితే బెదిరిస్తారు, నిజాలు మాట్లాడితే బూతులు మాట్లాడతారు, నిజాలు చెప్తే తట్టుకోలేరు. కుంభమేళలో ఒక హిందూ జంట నీళ్లలో చుట్టూ జనం ఉండగా కూడా లైంగికంగా కలిశారు, శారీరకంగా. చుట్టుపక్కల వాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? వీళ్ళు నీళ్లలో అంతమంది చుట్టూ ఉండగా కూడా శారీరకంగా కలుస్తున్నారు. ఏం పర్రా ఇది అని అడిగితే, మా స్వామీజీ పిల్లలు పుట్టాలంటే ఇలా కుంభమేళాలోనే కలవమని చెప్పారు, అందుకే కలుస్తున్నామని చెప్తే, ఆ విషయం బయటపడితే అది పత్రికల్లో కూడా రాస్తే క్రైస్తవ జంట కుంభమేళ పవిత్రతను దెబ్బతీయడానికి శారీరకంగా కలిశారు, వాళ్ళని పట్టుకున్నారు హిందువులు. అంటే సిగ్గులేదురా మీకు? ఎన్ని అబద్ధాలు మాట్లాడతారా? పొట్టగొస్తే మొత్తం అబద్ధాలేనా? మొత్తం అబద్ధాలేనా? జీరో నాలెడ్జ్ ఎక్స్ ప్రవీణ్ గాడు, అసలు మెదడు లేని వాడు రాధా మనోహర్ దాస్ గాడు, దళిత కులాలలో పుట్టి కూడా క్రైస్తవుల మీద కత్తులు చేస్తున్న ఈ కరుణాకర్ సుగ్గుణ, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, ఈ భరత్ వర్ష గారు లాంటి వాళ్ళు, వీళ్ళు చెప్పే మాటలని అన్నం పెట్టే క్రైస్తవులను చంపుతున్నారా? ఇవాళ కరెంటు కనిపెట్టింది క్రైస్తవులు, రైళ్లు కనిపెట్టింది క్రైస్తవులు, ఫ్యాన్లు కనిపెట్టింది క్రైస్తవులు, సెల్ ఫోన్లు కనిపెట్టింది క్రైస్తవులు, ఇంటర్నెట్ సేవలు కనిపెట్టింది క్రైస్తవులు, మెడిసిన్ కనిపెట్టింది క్రైస్తవులు, ఇంగ్లీష్ విద్య నేర్పించింది క్రైస్తవులు, ఒంటి మీద కట్టుకునే బట్టలు ఇచ్చింది వాళ్ళ క్రైస్తవులు, టెక్నాలజీని మనకు అందించింది క్రైస్తవులు, మిషనరీలను మనకిచ్చింది క్రైస్తవులు, అత్యంతరాలను మనకిచ్చింది క్రైస్తవులు, పేపర్ మనకిచ్చింది క్రైస్తవులు. ఇవాళ అన్ని క్రైస్తవులు ఇచ్చేవి తీసుకొని తిని క్రైస్తవుల మీద బడేడుస్తున్నారు, ముస్లింల మీద బడేడుస్తున్నారు. మీరు కనిపెట్టింది ఏమైనా ఉంటే ఆ ఆవు మూత్రం ఒకటే, ఆవు పేడ, మీరే తీసుకొని చావండి, ఎవరికి అవసరంలా. అమ్మపాల దగ్గర రొమ్ముగుద్దాడంటే మీలాంటి వాళ్ళే, ఈ బ్రాహ్మణ మతానికి చెందిన వాళ్ళే. కావలసిన అన్ని క్రిస్టియానిటీ నుంచి తీసుకొని, ఇస్లాం నుంచి తీసుకొని వాళ్ళ మీద బడేడుస్తారు. ఎడారి మతాలట. ఎడారి ఉండే దేశంలో పుట్టిన మతాలు కాబట్టి ఎడారి మతాలట. ఇజ్రాయెల్ పక్కన ఎడారి ఎంత? ఇరాన్ పక్కన, ఇరాక్ పక్కన ఎడారి ఎంత? మరి మన దేశం పక్కన ఉండే ఎడారి ఎంత? తారెడారి తెలుసా? ప్రపంచ ఎడారిలోనే 18వ స్థానంలో ఉన్న ఎడారి, అంత పెద్ద ఎడారి మన ఎడారి. మీది ఎడారి మతం కాదా? బ్రాహ్మణ మతం. అజయబా మీద ఫేక్ న్యూస్లా? ఏ ఫేక్ న్యూస్లు రా? ఫేక్ పాస్టర్లా? ఏ ఫేక్ పాస్టర్లు రా? అంటే మీరేం చేసినా భరిస్తే వాడు మంచి పాస్టర్, మీరేం చెప్పినా వింటే అది మంచి పాస్టర్. ఇదెక్కడ న్యాయం అని నిలదీస్తే మాత్రం ఫేక్ పాస్టర్లు, ఫేక్ న్యూస్లా? మణిపూర్ రాష్ట్రాన్ని మీ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి, మీ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కదా సర్వనాశనం చేసింది, బయటికి రాలేదు ఆధారాలతో సహా. మత మార్పిడి నిరోధక బిల్లులు ఏంట్రా? రాజ్యాంగం మత స్వేచ్ఛ హక్కిచ్చాక, సుప్రీంకోర్టు మత స్వేచ్ఛను ఇచ్చిన తర్వాత మత మార్పిడి నిరోధక బిల్లులు ఏంటి? ఎవరికి నచ్చిన మతాన్ని వాడు స్వీకరించి ప్రచారం చేసుకుంటే మీకు వచ్చే నొప్పి ఏంట్రా? మీకు వచ్చే బాధ ఏంటి? తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది మీ బ్రాహ్మణ మతం. ఇన్ని రోజులు ఉంచారు అందులోనే, భయపెట్టో బెదిరించో ఏదో ఒకటి చెప్పి. ఇప్పుడు జనాలు టెక్నాలజీ పెరిగింది, నిజాలు తెలుసుకుంటున్నారు, నిజదేవుని వైపు వెళ్తున్నారు. కాలుతుందా? కింద పైన కాలుతుందా? పొగలు వస్తున్నాయి ఆ నోట్లో నుంచి, చెవుల్లో నుంచి. క్రిస్టియానిటీ మీద పడేస్తున్నారు. చెప్పండి, ఏం చేశారు? బ్యాంకులని ప్రైవేట్ పరం చేశారు, ఎర్రకోట ప్రైవేట్ పరం చేశారు, విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేశారు, రైల్వే స్టేషన్లు ప్రైవేట్ పరం చేశారు. దేన్ని వదిలిపెట్టారు? మీరు పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ పరం చేశారు. అడుక్కుదండలే ఇవాళ భారతదేశంలో మీ భారతీయ జనతా పార్టీ, మీ బ్రాహ్మణ పార్టీ చేయబట్టి. నిరుద్యోగం పెరుగుతూ ఉంది, పేదరికం పెరుగుతూ ఉంది, రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. పోనీ హిందువుల కోసం ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చిందా భారతీయ జనతా పార్టీ? ప్రపంచంలో ఎన్నో క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ఏ క్రిస్టియన్ దేశంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఫోటో పెట్టుకుని ఓట్లు అడుక్కోరు. ఒక్క ఈ భారతదేశంలో మాత్రమే రాముడి ఫోటో పెట్టుకొని ఇంటింటికి తిరిగి అడుక్కున్నలాగా ఫోటో పట్టుకొని ఓట్లు అడుక్కుంటారు. హిందువుల మీద నిజంగా అంత ప్రేమ ఉంటే హిందువుల కోసం ఏదన్నా ఒక స్కీమ్, హిందూ విద్యార్థుల కోసం కానీ, హిందూ నిరుద్యోగుల కోసం కానీ, హిందూ రైతుల కోసం కానీ, హిందూ ఉద్యోగస్తుల కోసం కానీ బీజేపీ ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చిందా? మీరు మీ దిక్కుమాలిన పార్టీలు, మీ దిక్కుమాలిన బుద్ధులు వాళ్ళు అజయ్ బాబు గురించి మాట్లాడుతున్నారు. నా ఖాళీ గోట్లో ఉండే మట్టికి కూడా సరిపోర్రా మీరు. మీకులాగా బతుకు తెరువు కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా అనుకుంటున్నారా? మూతి మీద మేసం రానప్పుడే ముఖ్యమంత్రులతో పనిచేసిన వ్యక్తిని నేను.
క్రైస్తవ సంఘాన్ని, ముస్లిం సహోదరుల్ని, దళితుల్ని ఓచుకోత కోయడానికి మీరు సిద్ధమవుతా ఉంటే చూస్తూ ఊరుకోవాలా? క్రిస్టియన్ ఆడబిడ్డల్ని రేపులు చేయమని పిలుపునిస్తారు మీరు. రాజ్యాంగాన్ని మార్చి మన ధర్మశాస్త్రాన్ని పెడతా ఉంటారు మీరు. క్రైస్తవులకి, ముస్లింకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తా అంటారు మీరు. క్రిస్టియన్, ముస్లిం ఆడబిడ్డల మీద ప్యాడ్ నీళ్లు చల్లుతారు మీరు. నగ్నంగా ఊరేగిస్తారు మీరు. మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే మీరు చూసుకుంటూ కూర్చోవాలా. చూసుకుంటూ కూర్చుంటే చవటాయి వాడు మంచోడు, ఎదురు తిరిగి అడిగితే మాత్రం ఫేక్ పాస్టర్, ఫేక్ ప్రచారాలా? ఒడ్డలోడు తీసుకొడతాం కొడకల్లా అరయ్యవాడు అనుకుంటున్నారు. ఇన్ని రోజులు మీద నడిచిందేమో, ఇంకా నడవదు. ఏమైంది మా అయితే చంపుతారా? మీరు చంపినా ఒక రోజు చేస్తాను, మీరు చంపకపోయినా ఒక రోజు చేస్తాను. మీకు భయపడి మాట్లాడుకుంటూ కూర్చోవాలా? ప్రతి విషయం మాట్లాడతాం, నెగ్గదీసి అడుగుతాం సిగ్గులేని మనుషులారా.